రాజ్యంలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎవరు చేసిన పాపమో ఎవరు పెట్టిన శాపమో తెలియదు మహారాజా. పంటలన్నీ కాలి బూడిదైపోతున్నాయి. వైపరీత్యాలు వచ్చి జనాలు చచ్చిపోతున్నారు. తినడానికి తిండి గింజలేదు. జనాలు నానా కష్టాలు పడుతున్నారు ప్రభు. మన దగ్గరున్న ధాన్యాగారాన్ని ప్రజలందరికీ పంచిపెట్టండి. అసాధ్యం ప్రభు. మన దగ్గరున్న నిల్వలతో అతి కొద్ది మందిని మాత్రమే మనం కాపాడగలం. ఈ త్రిగర్తల మహాసామ్రాజ్యంలో ఇంతమంది ఉన్నాం. మన ప్రజల్ని కాపాడుకోవడానికి ఒక్క పరిష్కారం కూడా దొరకపోతుందా? ఆలోచించండి మహామంత్రి. పరిష్కారం ఉంది ప్రభు. ఏంటది? మీరు దాచిన నిధి. నేను దాచిన నిదే? అంటే మీరు స్వయముగా బంధనం వేసి భద్రపరిచిన నిధి. ప్రణామాలు ప్రభు. అత్యవసరంగా పిలిపించారు. సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అంతే సూటిగా బదులివ్వండి. చిత్తం ప్రభు. నేనెవర్ని? మా చక్రవర్తులు బింబిసారుల వారు. మీకు తెలిసి నేనెవర్ని? ప్రభు, మీ ఆంతర్యమేమిటో నిర్భయంగా చెప్పండి మహామంత్రి. మీ మనసులో మా పాలన గురించి నిజం చెప్పండి. ప్రభు, మీ తండ్రి గారి ఆశయాలు వేరు, ఆయన పాలన వేరు. అహం, అధికారం అనేవి ఒకవరలో ఇమడలేని కత్తులు వంటివి. రాజ్యాన్ని నడిపించేది అధికారం అని మీరనుకుంటున్నారు. అహంతో కూడిన అధికారం ఎక్కువ కాలం నిలబడదని నా అభిప్రాయం ప్రభు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. లేదు మహామంత్రి, మీరన్నది నిజం. నాన్నగారి ఆశయాలను పంచుకుంటూ ఇద్దరు పుట్టారు. అందులో ఒకడు ఈ రాజ్యానికి రాజయ్యాడు, ఇంకొకడు ఈ ప్రపంచం దృష్టిలో చనిపోయాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ చనిపోయిన వాడు బ్రతికే ఉన్నాడు. బింబిసారుడి స్థానంలో ఇలా మీ ముందు నిలబడ్డాను. తిరిగి ఈ రాజ్యానికి రాగలిగానే గాని ఈ రాజ్యానికి వచ్చిన కష్టాన్ని తీర్చలేకపోతున్నాను. ఆ నిధిని నేను తెరవలేను మహామంత్రి. తెరవచ్చు మహారాజా, దానికి ఒక పరిష్కారం ఉంది. ఏంటది? ఒక మనిషికున్న మాట, రక్తం, తేజస్సు ఇలాంటి అన్ని లక్షణాలను బట్టి ప్రతి మనిషి చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. ఆయన స్థానంలో ఉన్న మీరు దాన్ని తెరవాలంటే మహాశక్తి హోమం జరగాలి. హోమ సమయంలో పూర్తయ్యే ఒక్కో పూర్ణాహుతికి ప్రతీకగా ఒక్కో అఖండ జ్యోతి వెలుగుతుంది. అలా వెలిగే ప్రతి జ్యోతి బింబిసారుడి శక్తిని క్షీణింపజేసేలా హోమబలం తోడవుతుంది. అలా బంధనం బలహీనపడి నిధిని తెరిచేందుకు వీలు పడుతుంది. అయితే వెంటనే ఆ ఏర్పాట్లు చేయండి. కానీ ఇందులో ఓ ప్రమాదం ఉంది మహారాజా. బింబిసారుడి శక్తి వలయాన్ని ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే రక్తం పంచుకు పుట్టిన మీకు మాత్రమే ఛేదించడం కుదురుతుంది. దాని వలన హోమ సమయంలో బింబిసారుడి శక్తితో పాటు మీ శక్తి కూడా క్షీణించి మీరు మరణించే అవకాశం ఉంది. బింబిసారుడి పాలనలో కష్టాలు చూసిన ప్రజలు ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి మళ్ళీ కష్టాలు వచ్చాయి. వాళ్ళ కష్టాలు పోవడానికి నా ప్రాణాలు ఇవ్వవలసి వచ్చిన వెనకాడను. ఈ రాజ్యాన్ని, నా ప్రజల్ని కాపాడుకుంటాను. చరిత్రలో బింబిసారుడు ఒక గొప్ప చక్రవర్తిగా మిగిలిపోవాలి. ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. మరి రాజ్యం బాధ్యత? బింబిసారుని ఎదిరించి నిలబడిన యువరాణి ఐరా తనే ఈ రాజ్యానికి కాబోయే మహారాణి. సేనాపతంటే సేవకుడిగా మాత్రమే కాదు, కష్టం వచ్చినప్పుడు రాజ్యానికి, అధికారానికి అధిపతిగా కూడా పనిచేయాలి. బింబిసారుడి అధికారానికి ఈ బగీరా పోరాటం తోడవడం వల్లే త్రికత్తలా తిరుగులేని శక్తిగా ఎదిగింది. అలాంటిది ఒకడు ఈ బగీరా కళ్ళు కప్పి కోటలో ప్రవేశించి బింబిసారుని తప్పించి ఆ స్థానంలో కూర్చుని రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఏమంటున్నారు సేనాపతి? ఇదంతా నమ్మశక్యం కాని నిజంలా ఉంది. ప్రభువును పోలే ప్రభువా, పక్కనే తిరుగుతున్నా నాకే నమ్మశక్యము కాలేదు. అక్కడున్నది బింబిసారుడు కాదు, దేవదత్తుడు అంటే ఏ ఒక్కడు నమ్మడు సేనాపతి. కానీ అది నమ్మి తీరాల్సిన నిజం. అంటే ఏం చేయబోతున్నారు సేనాపతి? త్రికత్తల సామ్రాజ్యానికి ఇకపై బగీరానే అధిపతి.
ద్రోహం చెప్పేదా నీకు మూడినది. ప్రభు 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 శయన మందిరములో ఉన్నారా? ప్రభు ప్రభు ఏ కార్యములో ఉన్నారో ఆకలవుతున్నది, ఫలము ఆరగించదము. ప్రభు యాపిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమోలే, తినేస్తే పోలా. తర్పణము మీద పడ్డ ఫలమేమైనదప్ప? వెనుకబడినదా, మాయమైనదా, లేక దర్పణమే ఫలమును మింగినదా? ఏంట్రా ఇది? యాపిల్ అన్నా? తెలుసు, చేతికి నోడికి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వంట్రా. ఓ గేదెలా మేత్తనే ఉంటావు. అవును, ఈ యాపిల్ ఎక్కడదరా? అద్దంలో నుంచి వచ్చిందన్నా. సంపేత్తన ఎడవాబద్దలాడేవంటే అద్దంలోంచి యాపిల్ రావడమేంటి? కావాలంటే నువ్వు కూడా చూడు. ఓహో, విచిత్రముగా ఉన్నది. ఈ ఫలము తినేదవా, మింగేదవా? అయితే మింగు. నానా, ఇదేదో భూతంలా ఉంది. ఇంకా ఉంటే మనల్ని కూడా తీసుకెళ్ళిపోయేటట్టుంది. పదా నానోయ్, పదా. భగీర చెప్పినది నిజమే అన్నమాట. దేవదత్తుడు ఈ తర్పణము ద్వారా మా ప్రభువును అనంతలోకములకు పంపేశాడా? ప్రభు, ఎంత అన్యాయము జరిగినది ప్రభు. ఎలాగైనా సరే ప్రభువుని మళ్ళీ రాజ్యములకు తీసుకురావాలే, జరుగుతున్న కుట్రను ఛేదించవలే. ప్రభు, మీ ఖడ్గమే రక్షగా వచ్చుచున్నాను. జయ హో బింబిసారా, జయ జయ హో బింబిసారా. ఏమీ వింత లోకము, బహు విచిత్రముగా ఉన్నది. ఈ ప్రజలేంటో, వీళ్ళ వస్త్రధారణ ఏంటో, కూష్మాండంతో పాటు ముక్కు కూడా మూసుకున్నారు. ఏంటో ఈ ఆచారం. హచ్! మా తుమ్ముకు ఎంత శక్తి ఉన్నదా? ఏమో. ప్రభు ప్రభు, మా బింబిసాల వాడిని ఎక్కడైనా చూసారా? ఎవరతను? నీలిమేఘశ్యాముడు, కోరమేసాల వాడు, ఆజానబాహుడు ఎక్కడున్నాడండి? అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వెళ్ళు. అది కాదయ్యా. ప్రభు ప్రభు, ఈ వింత లోకంలో మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని ఎక్కడని వెతకాలి? ప్రభు, బింబిసారా! మా ప్రభు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? బింబి, ఇవి చూడు. ఏంటిది? మొన్న పాప మీద అటాక్ చేసిన వాళ్ళ డీటెయిల్స్. వీళ్ళు ఎవరు వెంటని మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు వీళ్ళు ఎక్కడి వాళ్ళు కాదని తెలిసింది. బతికిన వాళ్ళతో మాట్లాడతామని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అసలు మాట్లాడే కండిషన్లో లేరు. చూస్తుంటే ఇది పక్కా ప్లాంట్ అటాక్లా అనిపిస్తుంది. హలో, ఫోన్ బింబిసారుడికి ఇవ్వు. బింబి, నీకే ఫోన్. ఎవరు? హలో రాజుగారు, ఎలా ఉన్నారు మీరు? ఎవడ్రా నువ్వు? మనకు పరిచయాలు పెంచుకునే అవసరం ఉందంటారా? ఉంటుందిలేండి. ఎందుకంటే పొద్దున్నే లేచి పెద్దోడు వాడి భార్య గుడికి వెళ్ళారు కదా. అలాగే ఇంట్లో ఒంటరిగా ఉన్న పెద్దాయన. ఇక పని మీద బయటకు వెళ్ళిన మూడోవాడు. నువ్వింటికెళ్లేలోపు వీళ్ళంతా ప్రాణాలతో ఉండాలంటే నాతో మీకు పరిచయం అవసరమే రాజుగారు. నా వాళ్ళకి ఏదైనా జరిగితే నువ్వు ప్రాణాలతో మిగలవు. కూల్ డౌన్ రాజుగారు, కూల్ కూల్. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరేమో వార్నింగ్ ఇస్తున్నారు. ఎక్కడున్నావురా? తొందర ఎందుకు రాజుగారు? కాస్త కుడివైపుకు తిరిగితే నీకెంతో ఇష్టమైన ఆ పాప తండ్రి రోడ్డు దాటుతూ నీ వైపే వస్తున్నాడు. కుదిరితే వాణ్ణి కాపాడుకో. ఏంటి రాజుగారు, మిస్ అయింది అనుకుంటున్నారా? యమగండానికి 6 నిమిషం టైం ఉందని నేనే తప్పించా, కానీ ఇప్పుడొచ్చే గండాన్ని ఎవ్వరూ తప్పించలేరు. రాజీవ్, పాప
పాప జాగ్రత్త. రాజీవ్ రాజీవ్ చరిత్రే ఉలిక్కిపడే చక్రవర్తి గొంతులో నుంచి భయాన్ని వింటుంటే సమ్మగా ఉంది రాజుగారు. అసలు ఏం కావాలరా నీకు? చిన్నప్పటి నుంచి నీకోసమే కలగంటూ నిన్నే వెతుక్కుంటూ నువ్వెప్పుడొస్తావా, నా కల ఎప్పుడు తీరుస్తావా అని ఎంతగానో ఎదురు చూసా. ఇన్నాళ్లకు దొరికావు. పక్కనే బండుందిగా, ఎక్కితే తిన్నగా నా దగ్గరికే వస్తావు. వచ్చేయ్.